మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ పైన ప్రెస్ చేయండి. ఆల్ పైన క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అందరికీ నమస్కారం, మా ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను శనగిత్తనాల చింతపులుసు చేయదలుచుకున్నాను. చింతపులుసు చేయడానికి ఒక కప్పు శనగిత్తనాలు, ఒక 8 మిరపకాయలు, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు శనగిత్తనాలు చింతపులుసు చేయడానికి ఒక కప్పు శనగిత్తనాలు వేయించి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు వేయించుకుంటాను. ఒక నిమ్మకాయ చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి ఒక అర్ధగంట ముందు. ఇప్పుడు బాండ్లీ పెట్టుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. కొద్దిగా నూనె వేసి మిరపకాయలు వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను. 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు బాగా పిసికి తర్వాత పెట్టలేదు కదా, శనగిత్తనాలు దీంట్లో వేసుకొని పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని ఇట్లా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఏం లేదండి, చాలా సింపుల్. ఈ మిక్సీలో ఉన్న ఇదంతా దీంట్లోకి వేసేస్తాను. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లము ఇది అర్ధ ముంట నేను దంచి వేస్తాను. దీంట్లో బెల్లం వేసేస్తున్నాను. ఎర్రగడ్డలు వేసేస్తాను. ఇప్పుడు తిరువాత వేసుకోవాలి. బాండ్లీ పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె వేసి ఇప్పుడు తిరువాత వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి తిరువాత వేసుకోవాలి.
అయిపోతుంది. తిరగవాత వేసేసానండి. బాగా చిక్కగా బాగా చింతపులుసు శనగిత్తనాలు చింతపులుసు రెడీ అయిపోయింది. అన్నంలోకి తింటే ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పు చారులు తిని వేజారు పడే పళ్ళకు ఇట్లా ఎప్పుడన్నా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపులుసు రెడీ అయిపోయింది.